హాయ్ హలో వెల్కమ్ టు లీడ్ బ్యాక్ ది కంప్లీట్ పొలిటికల్ అనలిటికల్ కౌన్సిల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2 రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం తమ కేబినెట్ మీటింగ్లో తీసుకున్న కొన్ని నిర్ణయాల గురించి, వాటి వల్ల తెలంగాణ ప్రజలకు అవి ఎంతవరకు మేలు జరుగుతుంది, వాటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ప్రజలపైన, అదేవిధంగా వ్యవస్థలపైన ఎలా ఉంటుంది, వివిధ రకాల వర్గాలపై ఎలా ప్రభావం పడే అవకాశం ఉంది అనే కొన్ని విషయాల గురించి మనం చూసినట్టయితే కనుక ముఖ్యంగా 3 నిర్ణయాలు ఈ కొత్త ప్రభుత్వం ఈ క్యాబినెట్లో తీసుకోవడం జరిగింది. మార్పులకు సంబంధించి నేను ఇక్కడ ప్రభుత్వ పథకాల గురించి వాటి గురించి మాట్లాడదలుచుకోలేదు. అయితే ఆ ముఖ్యమైన 3 నిర్ణయాలు ఏంటి అంటే, ఒకటి తెలంగాణ రాష్ట్ర కోడ్ ఏదైతే ఉందో టీఎస్ నుంచి టీజీగా మార్చడం ఒకటి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర లోగోని మార్చడం, అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా కొన్ని మార్పులు చేసి కొత్త విగ్రహం ఆవిష్కరించే దిశగా నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రకటించారు. అయితే ఇందులో ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్ర కోడ్ను మార్చడం, ఏదైతే ఇప్పుడు టీఎస్ ఉందో దాన్ని టీజీగా మార్చడం. అయితే ఇందులో గల రాజకీయ కారణాలు అంటే గత ప్రభుత్వ 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు అని, వాటికి సంబంధించిన మార్పులకు ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన దానికి రాజకీయ కారణాలు ఏవైనా ఉండవచ్చు. నేను ఇప్పుడు రాజకీయ కారణాల గురించి కొద్దిసేపు పక్కన పెడితే, వీటి వల్ల ప్రజల పైన ఏమైనా డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ ఇంపాక్ట్ అవుతుందా అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే కనుక, ఒకటి ఇప్పుడు టీఎస్ నుంచి టీజీగా మారడం వల్ల ముఖ్యంగా విద్యార్థులపై ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంటుంది అంటే, వారి సర్టిఫికెట్లన్నీ తెలంగాణ స్టేట్ అని గత 10 సంవత్సరాల నుంచి జరిగిన అన్ని ఎగ్జామ్స్ కానీ, పాస్ అయిన విద్యార్థులు కానీ, హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళిన విద్యార్థులు కానీ, వారి యొక్క సర్టిఫికెట్ల పైన దీని ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనేది ఒకసారి మనం ఆలోచిస్తే, అదేవిధంగా వివిధ దేశాలకు అంతర్జాతీయ విద్యా సంస్థలకు వెళ్లే విద్యార్థుల ఇమ్మిగ్రేషన్కు సంబంధించిన చేంజెస్ వల్ల వివిధ యూనివర్సిటీల్లో సర్టిఫికెట్స్ ఏమో తెలంగాణ స్టేట్ అని ఉంటాయి. సో వాళ్ళ ఇమ్మిగ్రేషన్కి వచ్చేసరికి తెలంగాణ అని ఉంటుంది. సో వీటి ఇంపాక్ట్ ఎంతవరకు ఉండొచ్చు. సో మరి విద్యార్థులు వాటిని మళ్ళీ టీఎస్ సర్టిఫికెట్లన్నీ టీజీగా మార్పు చేసుకోవాలా, దానికి సంబంధించిన ప్రాసెస్ ఎలా ఉంటుంది, దాని వద్ద విద్యార్థులకు జరిగే నష్టం ఏంటి అనే విషయాలు కనుక మరి ప్రభుత్వ పెద్దలు ఆలోచించారా లేదా అనేది మనకైతే తెలియదు. కానీ ఒక రకంగా ఇది విద్యా విధానం పైన, విద్యా వ్యవస్థ పైన ఖచ్చితంగా ప్రభావం చూపించే అవకాశం అయితే ఉంటుందని. అదేవిధంగా ఇంకొకటి వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్, ఏదైతే ఇప్పుడు లక్షలాదిగా వాహనాలు ఉన్నాయి. గత 10 సంవత్సరాల్లో కొనుగోలు చేసిన లక్షలాది వాహనాలకి ఇప్పుడు టీఎస్ నుంచి టీజీగా నంబర్ ప్లేట్లు మార్చుకోవాలా, మార్చుకుంటే మరి ఆర్టీ ఆఫీస్లో వాటిని ప్రభుత్వమే ఉచితంగా అందిస్తుందా అంటే చేంజ్ చేసుకోవడానికి, లేదంటే వాహనదారులే స్వచ్ఛందంగా తమ వెహికల్కి నెంబర్ ప్లేట్ మార్చుకోవాలా. ఒకవేళ ప్రజలే తమ వెహికల్కి నంబర్ ప్లేట్లు మార్చుకోవాలని గనక ప్రభుత్వం సూచిస్తే, ఈ లక్షలాదిగా ఉన్నటువంటి వాహనాలు, అవి 2 వీలర్లు అయితే ఏంటి, 4 వీలర్లు అయితే ఏంటి, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉంటాయి, ఇతర రాష్ట్రాలకు తిరిగే వెహికల్స్ ఉంటాయి, అదేవిధంగా అంతర్రాష్ట్ర పర్మిట్లు ఉంటాయి. సో వీటన్నిటిపైన, పర్మిట్ల పైన తెలంగాణగా మార్చాలి, నంబర్ ప్లేట్ల పైన మార్చాలి, స్వచ్ఛందంగా మార్చుకోవాలంటే దీనిపైన సామాన్య ప్రజల మీద పడే భారం ఎంత, సగటున ఒక వ్యక్తి మీద ఎంత భారం పడుతుంది. ఒకవేళ ప్రభుత్వమే గనక వీటిని ఆర్టీ ఆఫీస్లో స్వచ్ఛందంగా వెళ్ళి మార్చుకుంటే, ఉచితంగానే చేస్తే గనక, ప్రతి నెంబర్ ప్లేట్ కొన్ని లక్షలాది కోట్లాది వెహికల్స్ ఉన్నాయి 2 వీలర్తో కలుపుకుంటే, వాటన్నింటికి మార్చడానికి ఎంత భయ ప్రయాసాలు అవుతాయి, ప్రభుత్వానికి ఎంత ఖర్చు అవుతుంది. సో అది తిరిగి మళ్ళీ ప్రజల మీదనే పన్నుల రూపంలో భారం పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర లోగో, ఏదైతే రాష్ట్ర లోగో రాజముద్ర అంటారో దాన్ని కూడా మారుస్తున్నట్టుగా ఈ ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఒకవేళ ఆ లోగో కూడా మారిస్తే దాని ప్రభావం ఈ రాష్ట్రపై ఎంత ఉంటుంది అనేది కనుక మనం చూస్తే, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో, ప్రతి ఆఫీస్లో స్టేషనరీ ఇన్వెంటరీ ఉంటుంది. సో ఒకసారి రాజముద్ర మారిస్తే కనుక పాత ఇన్వెంటరీ మొత్తం ఉపయోగంలో లేకుండా పోతుంది. ఆ ఇన్వెంటరీ పైన ఎంత ఖర్చు అవుతుంది, మళ్ళీ కొత్త లోగోతో కొత్త స్టేషనరీ ప్రింట్ చేయాలి.
కొత్త లోగోతో కొత్త స్టేషనరీ ప్రింట్ చేస్తే ఆ స్టేషనరీకి ఎంత ఖర్చు అవుతుంది? ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో అన్నిట్లలో లోగో ఎంబ్లమ్స్ మార్చాలి, రౌండ్ సీల్స్ మార్చాలి. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఇప్పటి వరకు వాడుతున్న అన్ని స్టేషనరీ కానీ, సింబల్స్ కానీ, ఎంబ్లమ్స్ కానీ, లోగోస్ కానీ, పాత స్టేషనరీ లెటరేట్స్ కానీ, ఇలా అదేవిధంగా అన్ని సమాచారానికి సంబంధించినవి, కరస్పాండెన్స్ సంబంధించిన ప్రతి ఒక్కటి మార్చాల్సి ఉంటుంది. సో దానివల్ల ప్రభుత్వంపై, ప్రభుత్వాధికారులకు ఎంత ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది, ప్రజా సొమ్ము ఎంత దాని కోసం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇలాంటి విషయాలు, ఇలాంటి ఖర్చుల వల్ల ఇది ఖజానాకు అదనపు భారంగా మారే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 3వ పాయింట్ వచ్చేసరికి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని నిర్ణయం తీసుకోవడం. సరే, విగ్రహాల వల్ల సామాన్య ప్రజల మీద పెద్ద భారం పడే అవకాశం అయితే లేదు, కానీ ఇలాంటి నిర్ణయాల వల్ల ఆల్రెడీ గత 10 సంవత్సరాలుగా వివిధ నగరాలలో, వివిధ కూడళ్లలో, వివిధ సెంటర్లో ఏర్పాటు చేసిన పాత విగ్రహాలన్నీ తొలగిస్తారా? మరి ఆ పాత విగ్రహాలు తీసేసి కొత్త విగ్రహాలు పెడతారా? మరి ఈ విగ్రహాలు పెట్టే వాటికి ఎంత ఖర్చు అవుతుంది? ఆ ఖర్చు ఎవరు భరిస్తారు? ఇది నిజంగా ఇప్పుడున్న ప్రభుత్వానికి ఇది ప్రయారిటీ అవ్వాలి అంటే ఇది ప్రజలకి అంత అర్జెంటుగా చేయాల్సిన అవసరం ఏమన్నా ఉందా? దీనివల్ల ప్రజల జీవన ప్రమాణాలు ఏమైనా పెరిగే అవకాశం ఉందా అనేది కూడా పాలకులు ఆలోచించాలి. మార్పు కావాలి పేరుతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చింది కానీ ప్రజలు ఈ పార్టీకి అధికారం ఎందుకు ఇచ్చారు అంటే, గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వానికి భిన్నంగా ఇంకా మంచి పరిపాలన మాకు అందిస్తారేమని కోటి ఆశలతో ఈ కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. అలాంటప్పుడు ఈ ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యం ఏంటి? ఇచ్చిన హామీలను త్వరితగతిన అమలు చేయడము, అదేవిధంగా ఇంకా కొన్ని మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడము, ఇంకా కొన్ని పేద మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పథకాలు కానీ తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజల జీవితాలలో మార్పు తీసుకురావాలి. వారి జీవన ప్రమాణాలు పెంచే దిశగా ఈ ప్రభుత్వం అడుగులు ఉండాలి. గత ప్రభుత్వం కంటే బాగా పరిపాలన జరుగుతుంది అనే ఒక అభిప్రాయం ప్రజల్లో రావాలి. ప్రజల్లో అభిప్రాయం ఎప్పుడు వస్తుందంటే, వారి జీవన ప్రమాణాలు మెరుగైనప్పుడు, గత ప్రభుత్వం అమలు జరిపిన పథకాలతో ఈ ప్రభుత్వం అమలు జరుపుతున్న పథకాలతో బేరీజు వేసుకున్నప్పుడు ప్రజలలో వచ్చే మార్పే ఈ ప్రభుత్వం పనితీరుకు కొలమానంగా ఉంటుంది. ఆ దిశగా ఈ ప్రభుత్వం అడుగులేస్తే మంచిగా ఉంటుందని మన అభిప్రాయం. అంతేకాకుండా ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇంకో కొత్త ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటే దీనివల్ల ప్రజలకు ఏమి ఉపయోగం జరుగుతుంది? వారి జీవన ప్రమాణాల్లో ఏ రకమైన మార్పు వస్తుంది? ఇది ఎంతవరకు అవసరము? దీనివల్ల ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏంటి, ప్రజలకు వచ్చిన లాభం ఏంటి అనేది ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఆలోచించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా అవి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండే నిర్ణయాలు తీసుకుంటే అది ప్రభుత్వానికి మంచి పేరు తెస్తుందని, ఈ తాము అధికారంలోకి తీసుకొచ్చిన ప్రభుత్వం పైన ప్రజలకు ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుందని ఎవరైనా కానీ, రాజకీయాల గురించి తెలిసిన వారు ఎవరైనా విశ్లేషించే అటువంటి విషయం ఇది. అయితే ఈ మార్పులు, ఇలాంటి చేంజెస్ ఏ రకంగా కూడా ముందు వచ్చే ప్రభుత్వాలకి ఇంకా కొత్త చిక్కులు తెచ్చిపెట్టి మరింత గందరగోళపరిచే దిశగా ఉండే ప్రమాదం ఉంటుంది. కనుక ఈ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకుంటుందని మనం ఆశిద్దాం. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.